మకర సంక్రాంతి పండుగ అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్న ఆటలకు, నువ్వుల మిఠాయిలకు, గాలిపటాలు ఎగిరేయుటకు, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను పెద్ద పండుగ అని, పెద్దల పండుగ అని కూడా అంటారు. అప్పట్లో మన పూర్వీకులు ఈ పండుగను 33 రోజులు జరుపుకునేవారు. ఇక ఇప్పుడు కాలానికి తగినట్లుగా మనం 3 రోజులు మాత్రమే జరుపుకుంటున్నాం. భారత సనాతన సాంప్రదాయంలో సంక్రాంతికి ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత ఉంది. పుష్యమాసంలో సూర్యుడు శనిరాశి అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ పండుగను జరుపుకుంటారు. అసలు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు? గంగిరెద్దుల సాంప్రదాయం ఎలా మొదలయ్యింది? ఈ హరిదాసులు ఎవరు? పశువులను కనుమ రోజు ఎందుకు పూజిస్తారు? భోగికి అర్థమేమిటి? సనాతన ధర్మంలో సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఏమిటూ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ భోగాలనిచ్చే భోగి, సరదాల సంక్రాంతి, కమ్మని కనుమ, ఇలా ఈ 3 పండుగలు ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లోకానికంతటికీ వెలుగునిచ్చే సూర్యుడు 12 రాసులు అంటే 12 రాసుల గుండా ప్రయాణించటమే సంక్రమణం. అంటే ఏడాదికి 12 సంక్రాంతులుంటాయని అన్నమాట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, మకరం, కుంభం, మీనమనే 12 రాసులగుండా సూర్యుడు ప్రయాణిస్తాడని చెప్తారు. కాని నిజానికి భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అలా సూర్యుని చుట్టూ గుండ్రంగా చుట్టే భూమిని 12 భాగాలుగా చేశారని, ఆ 12 భాగాలే 12 రాసులని చెప్తారు. ఒక రాశి నుంచి మరొక రాశికి మారిన ప్రతిసారి ఒక సంక్రాంతి అని చెప్తారు. సంక్రాంతి అంటే సంక్రమణమని అర్థం. అంటే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించటం. అలా అన్ని సంక్రాంతులలోకెల్లా సూర్యుడు ధనస్సు రాశిలోంచి మకరంలోకి సంక్రమణం చేరిన రోజు అసలు సంక్రాంతి. అలా ఎందుకు అంటే అంతవరకు భూమికి దక్షిణం వైపు నుండి ప్రయాణించిన సూర్యుడు ఉత్తరం వైపుగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. అంతవరకు రాత్రివేళ నిద్రించిన దేవతలు సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం మొదలుపట్టగానే మేల్కొంటారు. వారికి పగలు వస్తుంది. స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి. దేవతల రోజు మొదలవుతుంది. అంటే పుణ్యకాలం మొదలవుతుంది. అందుకే మహాభారతంలో కౌరవ సేవనకు ఆధిపత్యం వహించిన భీష్ముడు తన ఒంటికి జల్లెడు కొట్టిన బాణాలతో అంపశయ్యమీదే పడుకుని భరిస్తూ ఉత్తరాయణం రాగాని ప్రాణాలు వదుల్తాడు. పురాణం ప్రకారం ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచేవారు వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్తాయి. అలా వెళ్లిన ఆత్మలు జననమరణ చక్రం నుంచి విముక్తి పొందుతాయని విశ్వసిస్తారు. ఈ కథతో మకర సంక్రాంతి పండుగకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం మరింత పెరిగింది. శ్రీమద్ భాగవతం మరియు దేవీ పురాణంలో సంక్రాంతికి సంబంధించిన ఒక ప్రస్తావన ఉంది. శనిదేవుడు తన తండ్రి అయిన సూర్యభగవానుడిపై పగ పెంచుకుంటాడు. ఎందుకంటే శనికి తల్లి అయిన ఛాయాదేవి సూర్యుడికి 2వ భార్య. సూర్యుడు తన మొదటి భార్య కుమారుడైనటువంటి యమధర్మరాజుని ఎక్కువగా ప్రేమించేవాడు. ఈ వివక్షను చూసి శని పగ పెంచుకున్నాడు. దానికి తోడు సూర్యభగవానుడు శనిదేవుని తల్లి అయిన ఛాయాదేవిని శనికి దూరంగా ఉంచుతాడు. దాంతో కోపంగా ఉన్న శనిదేవుడు తన తండ్రిని కుష్ఠవ్యాధితో ఉండమని శపిస్తాడు. సూర్యుడు ఈ వ్యాధితో చాలా బాధపడతారు. తండ్రి బాధ చూడలేని యమరాజు సూర్యభగవానుణ్ణి ఈ వ్యాధి నుంచి బయటపడేసేందుకు కఠినమైన తపస్సు చేస్తాడు. ఆ వ్యాధి నుంచి బయటపడిన సూర్యభగవానుడు శనిపై కోపంతో శని సంబంధించిన కుంభరాశిని దహనం చేస్తాడు. దీనితో శనిదేవుడు ఆయన తల్లి ఛాయాదేవి చాలా బాధపడతారు. ఈ పరిస్థితిని చూసిన యమరాజు తన సవతి సోదరుడైన శనిని రక్షించమని సూర్యభగవానుణ్ణి వేడుకుంటాడు. యమరాజు ప్రార్థనతో సూర్యదేవుడు శనిని క్షమిస్తాడు. అప్పుడు శని తిరిగి తన కుంభరాశి వద్దకు వెళ్తాడు. అక్కడ అన్నీ కాలిపోయి కేవలం నల్ల నువ్వులు మాత్రమే మిగిలింటాయి. ఆ నల్ల నువ్వులతో శని సూర్యభగవానుణ్ణి పూజిస్తాడు. శనిదేవుని భక్తికి పరవశుడైన సూర్యదేవుడు శనికి మకర రాశిని 2వ ఇంటిగా బహుమతిగా ఇస్తాడు. మకర రాశిని ఎప్పుడూ సంపద మరియు డబ్బుతో వెలుగుతూ ఉండేలా సూర్యుడు మకర రాశిని ఆశీర్వదిస్తాడు. నల్ల నువ్వుల వల్ల శనికి కీర్తి లభిస్తుంది కాబట్టి అవి ఎప్పుడూ ఆయనకి ప్రియమైనవిగా మారాయి. ఈ కారణంగా మకర సంక్రాంతి రోజు సూర్యుడు మరియు శనిని ఆరాధించడం ఆనవాయితీ అయ్యింది.
దానితో శ్రీమహావిష్ణువు రాక్షసులను అంతం చేసి యుద్ధాన్ని ముగించిన రోజు కూడా ఈ సంక్రాంతి రోజే. మందార పర్వతం కింద ఉన్న అసురులను మహావిష్ణువు అణగదొక్కి ఈ రోజున దుర్మార్గం, ప్రతికూలతలకు ముగింపు పలికాడు. సంక్రాంతి అంటే కొత్త ప్రారంభాలకు సంకేతమని భావిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఊరూరా గంగిరెద్దులు కనిపిస్తాయి. ఈ సాంప్రదాయం పూర్వం ఎలా మొదలయ్యింది అంటే, గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం కఠిన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ఏమైనా వరం కోరుకోమన్నప్పుడు గజాననుడు శివుని తన పొట్టలో ఉండాలని కోరుకున్నాడు. శివుడు తన వరాన్ని అంగీకరించి గజానన పొట్టలోకి వెళ్లాడు. అయితే శివుణ్ణి బయటకు రప్పించడం కోసం దేవతలందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. అందరూ కలిసి వాయిద్యాలు పట్టుకొని నంది మొదలగు ప్రమదగణాలతో కలిసి గజాసురుని వద్దకు వెళ్లి గంగిరెద్దునవాని వేషంలో శ్రీమహావిష్ణువు ప్రదర్శనలిచ్చారు. ఆ ప్రదర్శనలకు మెచ్చిన గజాసురుడు మీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోండి అన్నప్పుడు గంగిరెద్దునవాని వేషంలో ఉన్న శ్రీమహావిష్ణువు నీ పొట్టలో ఉన్న మహాశివుణ్ణి విడుదల కావాలని అడిగాడు. గజాసురుడు ఆ వరాన్ని ఆమోదించి శివుణ్ణి బయటకు పంపాడు. ఈ సంఘటన తరువాత పరమశివుడు తిరిగి కైలాసానికి చేరుకున్నాడు. అప్పటినుంచి దేవతల వాయిద్య ప్రదర్శనకు గంగిరెద్దుల సాంప్రదాయం మొదలయ్యింది. ఈ కథ వినాయక చవితి మరియు సంక్రాంతి పండుగలలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. గంగిరెద్దులను శివుని ప్రతీకగా భావించి ఆయనన్ని కీర్తించేందుకు సాంప్రదాయంగా భావిస్తారు. ఈ సంక్రాంతి పండుగలో ప్రత్యేకంగా కనిపించేది హరిదాసులు. అసలు ఈ హరిదాసులు ఎవరు అంటే, ఈ సాంప్రదాయం ప్రకారం హరిదాసుల రూపంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఇంటింటికీ వస్తారని, హరిదాసు తలమీద పెట్టుకునే పాత్రను భూమిగా భావిస్తారు. అందుకే ఆ పాత్రను హరిదాసులు నేలమీద పెట్టరు. భిక్ష పూర్తి చేసుకుని తమ ఇంటికి చేరుకున్నాక మాత్రమే ఆ పాత్రను కిందికి దించుతారు. ఇదంతా భక్తితో కూడిన సాంప్రదాయమే కాదు, సంక్రాంతి పండుగ ఆధ్యాత్మికతను మరింత గొప్పదిగా చేసే ఆనవాయితీ. హరిదాసుని రూపంలో వచ్చే శ్రీకృష్ణుడికి మనం ఆతిథ్యమివ్వడం, భక్తి ప్రదర్శించడం అనేది పుణ్యకార్యమని భావిస్తారు. ఇక కనుమ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. అలా పశువులకు ప్రాధాన్యత కనుమ రోజు ఇవ్వడానికి ఒక పురాణగాథ ఉంది. ఒకసారి శివుడు తన నందిని పిలిచి భూలోక ప్రజలకు ఒక సందేశం ఇవ్వమన్నాడు. ప్రతిరోజూ ఒంటికి నూనె పట్టించి, తలకి నూనె పట్టించి తలస్నానం చెయ్యాలి. నెలలో ఒకరోజు మాత్రమే ఆహారం తీసుకోవాలి అని చెప్పాడు. అయితే నంది అయోమయంగా దానిని మార్చి చెప్పేస్తాడు. ప్రతిరోజూ ఆహారం తినాలి, నెలకి ఒక్కసారే ఒంటికి నూనె పట్టించుకొని తలకి నూనె పట్టించుకొని స్నానం చెయ్యాలి అని చెప్పాడు. ఆ మాటల వలన శివునికి కోపం వచ్చి, ప్రజలు రోజూ ఆహారం తినాలి అంటే చాలా ధాన్యం కావాలి, చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని నందిని శపించాడు. అప్పటినుంచి ఎద్దులు రైతులకు సహాయం చేస్తూ వ్యవసాయంలో కీలక పాత్ర పోషించాయి. స్వయంగా నందీశ్వరుడే భువిపైకి దిగివచ్చి రైతులకు ఆహారం అందించాడని కనుమ రోజు పశువులను నందీశ్వరులుగా పూజిస్తారు. ఈ సాంప్రదాయంతో వ్యవసాయం పట్ల ఉన్న గౌరవాన్ని, పశువుల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ సాంప్రదాయానికి ఆధ్యాత్మికతను జోడిస్తుంది. దేవతలకు స్వాగతం పలికే పతంగులు. తెలంగాణలో పతంగుల పండగ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. అలా గాలిపటాలు ఎగరవేయటంలో కూడా ఒక పురాణ కథ ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోందంటే దేవతలకు ఇది పగటికాలం కాబట్టి ఈ సమయంలో దేవతలు ఆకాశంలో విహరిస్తారని చెప్తారు. దేవతలకు ఆతిథ్యం కోసం ఆకాశంలో పతంగులను ఎగరవేయడం ఆనవాయితీగా మారింది. సంక్రాంతి పండుగలో ఎప్పుడూ 3 రోజులు ముఖ్యమైనవి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మొదటి రోజు భోగి. భోగి అన్న పదం సంస్కృతం నుంచి వచ్చింది. భోగి అనే పదానికి అర్థం భోగించటం, అంటే సుఖపడటం. 6 కాలాలు పడిన కష్టానికి ఫలితంగా అన్ని రకాల పంటలు, కోతలు పూర్తయ్యి ధాన్యం ఇల్లు చేరి అమ్మకం జరిగి డబ్బులు చేతికొస్తాయి. భోగాల వల్ల వచ్చిన మదమెక్కిన మనస్సులు, అహంకరించిన మనుష్యుల నుంచి పుట్టిన అసహజమైన శారీరకమైన కోరికలను కాల్చి పరమాత్మని గుర్తించటమే నా అసలైన సత్యమని తెలిపేందుకు భోగిమంటలు వేస్తారు. మనిషి సుఖాలను చూసి ఓర్వలేని పీడను కాల్చివేయటానికి భోగిమంటలు వేస్తారని, భోగిరోజు చలి చేతులను కూడా లేవనివ్వలేదని వెచ్చగా మార్చుకోవడానికి భోగిమంటలను వేస్తారని మరికొంతమంది వాదన. ఈ భోగి పండుగ జరుపుకోవడానికి మరొక కారణము గోదా కళ్యాణం. గోదాదేవి భూమిపైన లక్ష్మీదేవి అంశగా జన్మించింది.
ద్వాపరయుగంలో గోపికలందరూ కాత్యాయన వ్రతం చేసి శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. అందుకే గోదాదేవి కూడా తనని తాను గోపవనితగా భావించి మార్గశిర మాసంలో వటపత్రసాయి ఆలయంలో ధనుర్మాస పూజలను భక్తిశ్రద్ధలతో చేసింది. తన తోటివాళ్లతో కలిసి ఆమె శ్రీకృష్ణ భగవానుణ్ణి స్తుతిస్తూ 30 పాసురాలు పాడింది. అంటే రోజుకొక పాసురం చొప్పున ధనుర్మాసం మొత్తం 30 రోజులకు కాను 30 పాసురాలు ఆలపించి ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి సంతోషపెట్టింది. దాంతో ఆ భగవానుణ్ణి దర్శనమిచ్చి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. దివ్య కళ్యాణం జరిగింది. అందరూ చూస్తుండగానే గోదాదేవి శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయింది. ఆ దివ్య కళ్యాణం జరిగిన రోజే ఈ భోగిరోజు. దానికి సంకేతంగా కూడా భోగి పండుగను జరుపుకుంటారు. ఈ అద్భుతమైన పండుగకు కలిసిన ఆధ్యాత్మిక విషయం లక్ష్మీ అవతారమైన గోదాదేవి సాధారణ జీవిగా జన్మించి మోక్షాన్ని పొంది సర్వోన్నత పరమాత్మలో కలిసిపోయిన రోజు.